ఎప్పుడు తిన్నావో ఏంటో. వెళ్ళి ఏదైనా తినేసి రెస్ట్ తీసుకోమ్మా. నా బొంగారు తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ మేనేజ్ చేసావే? ఇంతకీ ఎక్కడికి వెళ్ళావే? నా ఆస్తి అమ్ముకోనికి. నా ఆస్తి అమ్ముకోడానికి వెళ్ళి నాతోనే అబద్ధం చెప్పిస్తావా? ఒసేయ్, నిన్ను వదల్నే. ఈ రోజు ఎలాగైనా డాక్యుమెంట్స్ కొట్టేస్తా. పోవే పుస్కి. ఎప్పుడు ఇంతే దొంగ మొహంది. ఛీ! ఇది మా అమ్మదయ్యం ఫోటో కదా? ఈ శరణాలయంలో ఎందుకుంది? అంటే మా అమ్మ పారిపోయొచ్చి ఇక్కడ బతుకుతుందా? లేదంటే చచ్చిపోయిందా? లేదు లేదు లేదు, చచ్చిపోయుంటే దండ వేసి దీపం పెట్టుండేవాళ్ళు. అంటే బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? మరి ఫోటో ఇక్కడెందుకుంది? ఇక్కడెందుకుంది? ఎందుకొచ్చింది? ఇక్కడికి ఎందుకొచ్చింది? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? అది ఈ గది ఉడుద్దామని వచ్చాను మేడం. ఊడ్చుకో. అది మేడం, ఈ ఫోటో పడిపోయిందండి. ఇది ఎవరి ఫోటో అండి? ఈవిడా? ఈమె ఈ శరణాలయానికి వేలకు వేలు దానం చేసిన మహాదాత. ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలియదు కానీ నెలకోసారి వచ్చి పిల్లలకి కావలసినవన్నీ కొనిచ్చి వెళుతుంది. ఆమె దయవల్లే 2 పూటలా మీరు తిండి తినగలుగుతున్నారు. అలాగా? ఈమె పేరేంటి మేడం? తెలీదమ్మా. ఏ మీరు అడగలేదా? ఈమె చెప్పలేదా? అడిగినా చెప్పలేదు. ఎందుకంటే ఆమెకి జరిగిన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయిందంట. అందుకే తనెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, తన వాళ్ళెవరో, ఆఖరికి తన పేరేంటో ఏవీ గుర్తులేవట. అందుకే వివరాల గురించి అడగలేదు. ఆమె మళ్ళీ ఎప్పుడొస్తుంది? ఎందుకు? ఏం లేదు మేడం, అంత మంచి ఆవిడ్ని ఒక్కసారి చూద్దామని. ఓహో, ఆవిడ రేపే వస్తుంది. రేపా? అవును, రేపు పిల్లలందరికీ బట్టలు తీసుకొస్తానంది. అవి పంచడానికి వస్తుంది. అలాగా? సరే సరే, నీ పన్ను చూసుకో. ఒసేయ్ రాక్షసి, నీ మీద పగ తీర్చుకోవడానికి ఇన్నాళ్ళకు అవకాశం దొరికిందే. రేపు నువ్వు శరణాలయానికి వస్తావు, కానీ తిరిగి వెళ్ళవు.
ఎక్కడికి పంపాలో నాకు బాగా తెలుసే. ఈ విషయం అర్జెంటుగా నానమ్మ గారికి చెప్పాలి. ఛీ, అది ఎంత ముదురు అబ్బా. కాకపోతే మనల్ని మేజర్ దగ్గర ఇరికిస్తుందే. దీని ఆ. తెలివితేటలు చూస్తుంటే నాకు చచ్చిన మధుమతే గుర్తొస్తోంది అత్తయ్య గారు. మధుమతి చచ్చిందని ఎవరు చెప్పారు? ఏయ్, పైనుంచి పడితే చావక బతుకుంటారా? ఏమో, దాని అదృష్టం బాగుండి బ్రతికుందేమో. కొన ఊపిరితో ఉంటే ఎవరైనా వచ్చి కాపాడారేమో, లేదంటే ఏ చెట్టు పైన పడితే తర్వాత మెల్లగా దిగి వెళ్ళిపోయిందేమో. ఏ చిన్నరవై, అది బతుకుంటే ఇన్నేళ్ళు రాకుండా ఎందుకుంటుందే? ఆ, గతం మర్చిపోయిందేమో అత్తయ్య గారు. ఆ? ఏంటి నువ్వనేది? అది చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది అత్తయ్య గారు. ఒకవేళ మధుమతి బ్రతికే ఉంటే? ఏ చీ చీ, అంత లోయలకు పడితే మనిషి అన్నవాడు ఎవ్వడు బతుకున్నాడే. అయ్యో, ఒకవేళ బ్రతికుంటే? ఏయ్, బ్రతకదు బ్రతకదు బ్రతకదు, అసలు ఛాన్సే లేదు. ఇదిగో సత్యం. ఆ, హలో నానమ్మ గారండి, నేను గీతనండి. అమ్మ గీత, ఎక్కడి నుంచి చేస్తున్నావమ్మా? శరణాలయం నుంచి చేస్తున్నానండి. అబ్బా, అలాగా చెప్పమ్మా. నేనేమైనా క్రిమినల్ లాయర్నా? నాకు తెలీదు. అయితే అడిగి తెలుసుకోండి. ఆ? ఎందుకమ్మా? నేనొక మర్డర్ చేయబోతున్నానండి. మర్డర్ చేస్తావా? అయ్యయ్యో, జైలుకెళ్ళొచ్చిన దగ్గర నుంచి క్రిమినల్ బుద్ధులు వచ్చాయా ఏంటే? ఇంతకీ ఎవరిని చంపబోతున్నావు? మా అమ్మని. అమ్మా? అవునండి, మా అమ్మ బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? ఎవరు చెప్పారు? కల్లారా చూశానండి. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు, ఏమైంది? ఏంటి, మీ అమ్మని చూసావా? అమ్మని కాదండి, ఆమె ఫోటోని. ఎక్కడే? ఎక్కడ? శరణాలయంలో. అక్కడెందుకుందే? నెల నెలా వచ్చి పిల్లలకి అన్నదానం, వస్త్రదానం చేస్తుందంట అండి. అలాగా? ఆ విషయం తెలుసుంటే నేను కూడా వచ్చి ఆ దానాలు తీసుకునేదాన్ని కదే. చిచ్చి, మీ ఆలోచన తప్పండి. రేపు ఉదయం ఆవిడ్ని చంపబోతున్నానండి. వచ్చి నాకు బెయిలివ్వండి, లేదా దాని శవాన్ని తీసుకెళ్ళండి. ఉంటాను. ఏమైంది అత్తయ్య గారు? మధు, అది మధు బతికే ఉందంటే. రేపు ఉదయం శరణాలయంకి వస్తుందట. మధుమతి బ్రతికే ఉందా? నాకు తెలుసు, ఎప్పటికైనా అది తిరిగి వస్తుందని. వస్తే మళ్ళీ చూస్తుంది. రేపు మనం వెళుతున్నాం, దానంతా చూస్తున్నాం. అయ్యో అత్తయ్య గారు, అత్తగారు, ఇదేంటి ఇంత కోపంగా ఉంది? ఏయ్, అటు తిరుగు.
అత్తయ్య గారు ఏంటే ఆ మత్తుమతి బ్రతికి ఉందంటారా? ఏయ్, వచ్చాక అడిగి చెప్తాను బతికిందో చచ్చిందో అని. చచ్చిపోయి ఉంటే ఎలా చెప్తుంది అత్తయ్య గారు? ఆ? అబ్బా మేధావి. కొంచెం నోరు మూసుకుంటా. ఏ ఆ మధుమతి కనుక బతుకుంటే దాన్ని చంపింది మనమే అని బయటకొస్తుంది కాబట్టి కొంచెమైనా బుర్రుందా నీకు? బుర్ర తక్కువ. అది కాదండి. ఆ, మరి లేకపోతే అది బ్రతికే ఉంటే మనం చంపినట్టు ఎలా అవుతుంది? నిజమేనే. కాస్త వాడండి అత్తయ్య గారు, మరి లతకల తయారవ్వకండి. నువ్వు రావాలి నా చేతిలో, అంతే. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాబోతున్న మేడం ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. ఎప్పట్లా చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా ఈసారి వచ్చేటప్పుడు స్వీట్లు బట్టలు తెస్తున్నారని తెలిసింది. అవన్నీ ఆవిడ మీకు ఇవ్వగానే తీసుకొని నాకు ఇచ్చేయాలి. కాదని ఎవరైనా తిన్నారో ప్రాణాలు తీస్తాను. బట్టలు ఎట్లా తింటారు మేడం? ఆ? ఆవిడ తింటారేమోనే, మనకేం తెలుసు? ఆ? కామెడీలా? నేను తినొద్దన్నది స్వీట్లే. నాకేం షుగర్ జబ్బు లేదు, నాకు లేదు. కానీ అదిగో ఆ సార్కుందే. నాకు షుగర్ ఉన్నట్టు నీకెలా తెలిసే? చాటుకు పోయి చక్కెర బుక్కుతావు కదా, గట్ల చెప్పిన. లేదే. చలే, ఆమె ఏం అడిగినా సరే మా మేడం చాలా మంచిది, మాకిక్కడ బాగుంది, మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటుందని చెప్పాలి. అర్థమైందా? ఆ రాజ్యం కారస్తుందే. కారస్తుంది, కారస్తుంది. చూడు, చూడు. వామ్మో, అదేంటే మన గీత అంత కోపంగా చూస్తుంది? కొంపదీసి మధుమతిని నిజంగానే మర్డర్ చేస్తుందా ఏంటి? ఏమో, దాని మొహం చూస్తే అలాగే ఉంది. అవును అత్తయ్య గారు. ఏ గీత, ఏందే గంత కోపంగా ఉన్నావు? నేనిప్పుడు హత్య చేయబోతున్నాను. హత్యనా? ఎవరినే? మా అమ్మని. మీ అమ్మనా? ఇప్పుడు కార్ దిగబోయేది మా అమ్మే. మీ అమ్మనా? మీ అమ్మని చంపుడేందే పాగలదానా? పాపమే. నోర్మోయ్, ఏది పాపమో ఏది పుణ్యమో నాకంటే ఎక్కువ తెలుసా? నేను చేసేటప్పుడు నీ కళ్ళు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేమైనా పనిచేస్తే నిన్ను కూడా చంపుతా. పిసినారిదానా, నోరు మూసుకొని ఉండు. మధుమతి వస్తుందనుకుంటే ఇదెవరో వచ్చిందంటే. అయ్యో, పైనుంచి పడి ఆ. ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకుందా గారు? ఇదేమైనా డైలీ సీరియల్ అనుకున్నావా? ఏంటంటే? ప్లాస్టిక్ సర్జరీ చేసుకురావడానికి. అయినా దాని దగ్గర అంత ప్లాస్టిక్ లేదు, ఎలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది? మీరిద్దరు నోరు మూసుకొని కూర్చోండి. ఆ, ఈమెవరు? మా అమ్మ వస్తుందని చెప్పారు. ఏమే, ఆమెనేనా మీ అమ్మ? ఛీ, కాదు. నమస్కారం మేడం. నమస్కారం. నమస్తే. రండి. హాయ్ పిల్లలు. హాయ్ మేడం. అందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. వెరీ గుడ్. రండి మేడం, లోపలికి వెళ్దాం. డ్రైవర్. ఆ, చ్చ, 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 చ్చ.
ఏనుగు బాంబే వస్తుందని అలా తిరిగితే 90 కిలోమీటర్లు వెళ్ళాక తుస్సుమందంట. అలా ఉంది. మధుమతి వస్తుందని పనులన్నీ మానుకుని ఇక్కడికొస్తే ఎవరో వచ్చిందంటే సర్లే వెళ్దాం పదండి. అత్తయ్య గారు. ఏంటే అదిగో అక్కడ పిల్లలకి చాక్లెట్లు ఆ. బిస్కెట్లు ఇస్తున్నారంట కదా ఇస్తా? అది చాక్లెట్ల కవర్ లో ఏరుకొచ్చుకుందా అంటుంది అక్క. నీ గొంతు, నీ గొంతు. చాక్లెట్లు తెచ్చుకుందాము అన్నానే. ఏయ్, నువ్వేమైనా పాలు తాగే పప్పి అనుకున్నావేంటే? అత్తయ్య గారు పప్పి అంటే కుక్క పిల్ల. అవునవును తెలిసే, అందుకే అన్నావు. రండి, మనకు అవతల చాలా పనులు ఉన్నాయి, వెళ్దాం పదండి. పదవే. అలాగే. ఆ. పదక్క. పిల్లలు ఈ రోజు నా పుట్టినరోజు. మేడం హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. బర్త్డే మేడం, Thank you so హ్యాపీ much. బర్త్డే. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మీ అందరికి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను. అందరికీ వచ్చాయా? ఓకే. నీకుంది, తర్వాత చెప్తా. మేడం ఇంకో స్వీట్ ఇవ్వరా? దా తీసుకో. చి. అదేంటి స్వీట్ ఇస్తే తినకుండా అలా చూస్తున్నారు? ఆ, ఇంతకు ముందే టిఫిన్ తిన్నారు మేడం, భోజనంలో తింటారు. ఓ అలాగా, సరే సరే. ఇదిగో మీకోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. అందరికీ వచ్చాయి కదా? ఓకే. ఇక్కడ మీకు ఎలా ఉందమ్మా? అందరూ హ్యాపీ కదా? ఆ, చాలా హ్యాపీ. మా మేడం చాలా మంచిది మేడం. మేం బలిసిపోతామని టిఫిన్ చేతిలో పెడుతుంది, ప్రసాదం లెక్క. అదే మేడం, వారానికోసారి డైట్ కంట్రోల్ పెట్టే పద్ధతిలో అలా పెడుతూ ఉంటాము. అవును మేడం, అవును మేడం. ఓ అవునా? వాళ్ళిద్దరికి ఇక్కడ చాలా బాగుంది మేడం. వాళ్ళకే లోటు లేదు. వాళ్ళకా? అవును మేడం, అలాగని వాళ్ళే చెప్పమన్నారు మేడం. అంటే పిల్లలతో కలిసిమెలిసి ఉండడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఆ, అదే ఆ పాప చెప్తుంది. ఆహా. ఓ వెరీ నైస్. ఓకే పిల్లలు, మీరందరూ బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. మీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే బాయ్. ఓకే నేను బయలుదేరుతాను. ఓకే మేడం. మ్. ఆ, రండి రండి మేడం. ఏమే తినేద్దామా? రేయ్, ఎవరైనా తిన్నారంటే చంపేస్తాను. ఏ ఎవరు స్వీట్స్ తినలేదు కదా? ముందు ముందు బట్టలు ఇవ్వండి, ఇదిగోండి తీసుకోండి. మేడం, మీరు ఆ ఫోటోలో ఉన్న ఆవిడ వస్తుందన్నారు కదా, మరి ఈవిడొచ్చిందేంటి? అదా, ఫోటోలో ఉన్న ఆవిడకి ఏదో అర్జెంట్ పని ఉందట, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పింది. ఆ ఛీ, తింటాలి. పదండి పోదాం. నెక్స్ట్ వీక్ మర్డర్ వాయిదా పడిందన్నమాట. చెప్తా. ఇవ్వండి ఇవ్వండి.
అబ్బబ్బబ్బ, ఎన్నొచ్చాయి చూసారా? చూశానే, సగానికి సగం వచ్చాయి. ఏంటది? తెల్ల వెంట్రుకలు, వెనుకన్నీ అవే. నల్ల రంగు తెచ్చుకో, మెల్లగా పూసేస్తాను. మీ బోంత. నేననేది బట్టలు స్వీట్ల గురించి. ఓ స్వీట్లా. ఆ, నెలకు సరిపడా వచ్చాయి. ఆ, ఆ పిల్లలు కంటపడకుండా దాచేయి. అవునవును, అదే పని మీద ఉన్నాను. అబ్బా, నోరు ఊరిపోతుందయ్యా, ఒక్కడు తింటాను. ఆ, అవ, అవ, ఏంటిలా వచ్చారు? ఆ? మీరేంటి స్వీట్లు గదిలోకి తెచ్చిండ్రు? గదిలోకి తేకుండా గుడి ముందు పంచిపెట్టమంటారా? పంచి పెట్టనక్కర్లేదు, దంచి పెట్టనక్కర్లేదు. మా అందరికి తలా ఒకటిస్తే సరిపోతుంది. ఒకటే కర్మ, వరుసగా నిలబడండి. తలా రెండిస్తాను కర్రతో. అవేవో మీ ఆవిడ గారికి ఇచ్చే స్వీట్లు మాకు ఇయ్యండ్రి, తింటాం. చెబితే అర్థం కదా? మేము ఇక్కడ మీకు కేవలం అన్నం మాత్రమే పెడతాం. స్వీట్లు, హాట్లు, బిర్యానీలు పెట్టడాలు ఉండవు. ఉంటే ఉండండి, పోతే పోండి. అదేంటి ఆ స్వీట్స్ తెచ్చింది మాకే కదా? అని ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు? అలా అని దీని మీద ఏమైనా రాసుందా? ఈ ఫోన్ ఎవరిది? నాది. అట్లా దీని మీద రాసుందా? రాసుందా? ఆ, ఏంటే లాజిక్కా? ఇక్కడ ఉండాలనుకుంటే నేను పెట్టింది తిని నోరు మూసుకొని పడుండండి. కాదని ఎక్స్ట్రాలు చేశారో అందరినీ గదిలో పడేసి తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చి చంపేస్తా. అడిగితే ఫుడ్ పాయిజన్ అయిందని ఏదో కావద్దని చెప్పేస్తా. వద్దులేండి మేడం, మీరే తినండి. ఫుడ్ పాయిజనా? వీళ్ళకి అవే కరెక్ట్ లేవే. కనీసం మా బట్టలైనా ఇయ్యండి మేడం. బట్టలా? ఏం బట్టలు? మీ అమ్మ ఇచ్చిందా, మీ బాబిచ్చాడా? ఏదో మీ అబ్బ సొమ్ము దాచిపెట్టినట్టు అడుగుతున్నావు. ఏయ్, మర్యాద. అబ్బా గిబ్బా అన్నావో నేను భద్రక